Hello all, welcome to Sunriver channel and this is Pratik. వైజాగ్లో స్నో స్టేషన్ కొత్త అది ఎక్కడ ఉంటుంది తెలుసా? విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో, అక్కాయపాలెం పోర్ట్ స్టేడియంలో. ఇదే ఎంట్రన్స్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్నో స్టేషన్ మొత్తం చూపిస్తా. ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదే ఆ టికెట్ కౌంటర్. ఎవ్రీ 1 hour ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ కి అన్ని టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాలి. మేమైతే టికెట్స్ తీసుకున్నాం. లెట్స్ ఎక్స్ప్లోర్ స్నో స్టేషన్. హే, ఇక్కడ మాకు బుజ్జి పెంగ్విన్ వెల్కమ్ చెప్తుంది. ఇక చాలా గందరగోళంగా ఉంది. జాకెట్స్, షూస్, షాక్స్ వాళ్ళే ఇస్తారు. మనం డెఫినెట్లీగా షూస్ ఇవ్వాలి వాళ్ళకి. మన బిలాంగింగ్స్ అక్కడ కౌంటర్లో పెట్టి జాకెట్స్, షూస్, షాక్స్ వేసుకొని వెళ్ళిపోవాలి. మేము రెడీ అయిపోయాం. వాళ్ళు ఇచ్చిన గ్లౌస్ని వేసుకున్నాం. సో ఇవి కంపల్సరీగా లోపల తీయకూడదు. ఇక స్టాఫ్ అందరికీ స్పీడ్గా ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే స్లాట్ టైం రెడీ అయింది. ఇలా చూసారా, సేమ్ స్నో మౌంటైన్లా ఉంది లోపల. ఇదే చలి స్టార్ట్ అయింది. ఇంకొక డోర్ ఉంటుంది, దాన్ని తీసి వెళ్తే స్నో స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. లోపలికి వచ్చాం. ఎక్కి చూసినా స్నోయే కనబడుతుంది. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో, ఎందుకంటే ఈరోజు సండే కదా. చాలా చల్లగా ఉంది. నా షూస్లోకి ఐస్ వెళ్ళిపోతే నాకు టిక్లింగ్ వస్తుంది. మీకు చూసారా, ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఇచ్చాడు. నాకు చాలా చలితో వెళ్తున్నాను. ఇక్కడ ఇగ్లు ఉంది, ఫుట్బాల్ నెట్ ఉంది, ఇంకా టెలిఫోన్ బూత్ కూడా ఉంది. నేను మా మమ్మీ కొంతసేపు కలిసి ఆడుకుంటున్నాను. అందరూ చాలా బిజీగా స్నోలోని గేమ్స్ ఆడుకుంటున్నారు. ఈ అన్న నాకు ఫ్రెండ్ అయ్యాడు. స్నోలో నడుస్తే భలే ఫన్నీగా ఉంది, ఇంకా చలిగా కూడా ఉంది. ఈ డ్రైయర్స్తో ఆడుతుంటే భలే ఫన్నీగా అనిపిస్తుంది. బాల్ని కిక్ చేస్తే షూ ఊడిపోయింది. చాలా చల్లగా ఉంది. సో బయటకు వెళ్ళి షూ వేసుకొని వస్తుంది. దీని తర్వాత నేను టెలిఫోన్ బూత్లోకి వెళ్ళాను. ఓల్డెన్ డేస్లో ఇలాగే టెలిఫోన్ బూత్స్ ఉండేవి అన్నమాట. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఇక్కడ ఐస్తో సోఫా కూడా పెట్టారు, ఇంకా ఎగ్లు కూడా ఉంది. ఇప్పుడు నేను ఎగ్లోకి వెళ్తున్నాను. సో అడుగుంది, ఎగ్లు చాలా ఐస్తో ఉంది. నేను లోపలికి వెళ్తే ఎవరో వద్దని చెప్తున్నారు. మా పేరెంట్స్ ఒకరు మమ్మీ వద్దని చెప్తున్నారు, డాడీ ఏమో వెళ్ళమని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. ఇక్కడ ఎవరో నా బాబు నా ఐస్ పైన స్నో వేస్తుంది. దాన్ని మళ్ళీ వైట్ చేసుకొని వచ్చా. చాలా బాగుంది ఇక్కడ. మీకు కూడా మీ ఫ్యామిలీతో వచ్చేయండి. ఫొటోస్ కోసం విండ్మిల్ పెట్టారు. హే, ఆ విండ్మిల్ మూవ్ అవుతుంది. అక్కడ పోలార్ బేర్స్ కూడా ఉన్నాయి.
ఇక స్నో స్లైడ్ ఉంది. మా పేరెంట్స్ వెళ్ళాడు స్నో స్లైడ్కి. చలితో ఉండలేక క్యూ ఏమో లాగేశారు బయటికి. సో స్టెప్స్ అంతా స్నోగా ఉంది. ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు స్నో పడిపోతుంది కదా మళ్ళీ ఎక్కుతున్నప్పుడు. స్నో స్టేషన్ వ్యూ అన్నమాట. ఆ స్టెప్స్ అయితే అటు సైడ్ ఇది మనం స్నో స్లైడర్, ఇటు సైడ్ ఏమో ఇది బ్రిడ్జ్. చాలా బాగుంది. అదిగొండ ఒక స్లైడ్ పైన నుంచి జారుతున్నాను. పెద్దను స్నో చల్లగా ఉంది ఇక్కడ. వావ్ వావ్, అక్కడ ఇది ఐస్ పడుతున్నట్టుగా పెట్టాడు. అది సూపర్గా ఉంది. 1 hour టైంలోనే టైం అయిపోయింది. ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసి ఎల్ఈడి లైట్స్ పెట్టాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను కూడా డాన్స్ చేశాను. ఫైనల్గా అంతా ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోదాం. బాగుంది, డాన్స్ చేద్దాం. చలి చాలా ఎక్కువగా అయిపోయింది. లాస్ట్లోనే పోలార్ బేర్స్తో కొంచెంసేపు స్పెండ్ చేసి బయటికి వెళ్ళిపోయా. వాళ్ళ థింగ్స్ అన్నీ రిటర్న్ చేస్తా. సో మేము బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాం. నెక్స్ట్ షోకి ఇంకా చాలా మంది వచ్చాడు. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ స్నో స్టేషన్. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో వస్తా. అప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లాస్ట్లో కామెంట్ కూడా చేసేయండి.